హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు తప్పిపోయిన స్వాతి కథ. అనగనగా ఒక ఊళ్ళో స్వాతి అనే అమ్మాయి ఉండేది. తనకు మాటలు రావు, మూగది. ప్రతి విషయం సైగలు చేసి చెప్పేది. కానీ ఆ పాప మొద్దు కాదు, చాలా తెలివైంది. 7వ తరగతి చదువుతున్నది. చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండేది. స్వాతికి నీరజ అనే ఒక స్నేహితురాలు ఉండేది. తను స్వాతిని అన్ని విషయాలలోనూ ప్రోత్సహించేది. స్వాతి వాళ్ళ అమ్మా నాన్నలు తనని చాలా ప్రేమించేవాళ్ళు. తను అడగగానే తనకేది ఇష్టమో గ్రహిస్తారు వాళ్ళు. వాళ్ళ నాన్న తనకు చాలాసార్లు చెప్పేవాడు, నువ్వు ఎప్పటికీ మాట్లాడలేకపోవచ్చు, అయినా ఏమీ నష్టం లేదు. నువ్వు బాగా చదివి మంచి ప్రయోజకురాలివి అవ్వాలి అని. స్వాతి వాళ్ళ అమ్మ చెప్పేది, నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి అని. అమ్మా నాన్నలంటే స్వాతికి చాలా ఇష్టం. ఒకసారి స్వాతి వాళ్ళ అమ్మ ఇద్దరూ ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. శ్రద్ధాభక్తులతో ఎవరైనా తమ మనసులోని కోరికలను అక్కడి దేవుడికి చెప్పుకున్నట్లయితే అవి తప్పక నెరవేరుతాయని ప్రజల విశ్వాసం. స్వాతికి మాటలు రావాలి, దేవుడా అని కోరుకున్నది వాళ్ళ అమ్మ. ఆ క్షేత్రం గురించిన వివరాలన్నీ సేకరించి నోట్స్లో రాసుకున్నది స్వాతి. దర్శనం అయ్యాక ఇద్దరూ రైలు బండెక్కి ఇంటికి బయలుదేరారు. అయితే రైలులో స్వాతికి నిద్ర పట్టలేదు. పక్కనే వాళ్ళ అమ్మ మటుకు నిద్రపోయింది. కిటికీ ప్రక్కనే కూర్చుని బయట చీకట్లో చూస్తూ కూర్చున్నది స్వాతి. అంతలో రైలు బండి ఏదో చిన్న స్టేషన్లో ఆగింది. ప్లాట్ఫామ్కి అవతల చెట్లు గుబురుగా పెరిగి ఉన్నాయి. చిన్న కుక్కపిల్ల ఒకటి అక్కడ కుయ్ కుయ్యమని అరుస్తున్నది. స్వాతి కిటికీ తెరిచి దాన్ని పిలిచింది. అది గట్టిగా పెనుగులాడింది, మరింత గట్టిగా అరుస్తున్నది. స్వాతికి దాని పరిస్థితి చూసి జాలి వేసింది. లేచి తలుపు దగ్గరికి వెళ్ళి చూసింది. కుక్క పొదల్లో ఇరుక్కుపోయి ఉన్నది. స్వాతి అటూ ఇటూ చూసింది, ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తారేమోనని. అయితే ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. రైలేమో ఏమీ చప్పుడు చేయట్లేదు, ఇప్పట్లో కదిలేటట్లు అనిపించలేదు. దాంతో స్వాతి మెల్లగా రైలు బండి దిగి ముళ్ళ పొద దగ్గరికి పోయింది. జాగ్రత్తగా అందులో ఇరుక్కున్న కుక్క పిల్లను తప్పించింది. దాన్ని బయటికి తీసి వదిలిపెట్టింది. కుక్కపిల్ల తోక ఊపుకుంటూ పరుగు పెట్టాక గాని గమనించలేదు స్వాతి. తను ఎక్కాల్సిన రైలు తన వెనక నుంచే నిశ్శబ్దంగా బయలుదేరిపోయింది. ఆసరికే స్టేషను దాటిపోతున్నది. పోతున్న ఆ రైలు వెనకే ప్లాట్ఫామ్ చివరి వరకు పరుగు పెట్టి ఏడుస్తూ అక్కడే కూలబడింది స్వాతి. ఇక అక్కడ రైలులో స్వాతి వాళ్ళ అమ్మగారికి తెల్లవారే వరకు మెలకువ రాలేదు. నిద్రలేచి చూసుకుంటే పక్కన ఉండాల్సిన స్వాతి కనిపించలేదు. దాంతో వాళ్ళ అమ్మగారు కంగారు పడ్డారు. రైలులో అంతటా వెతికారు, బిడ్డ ఎక్కడా కనిపించలేదు. ఆలోగా రైలు వాళ్ళ ఊరికి చేరుకున్నది. ఆవిడ రైలు దిగి స్టేషన్ మాస్టర్ గారికి ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న భర్తకు ఫోను చేసి జరిగిందంతా చెప్పారు. వెంటనే ఆయన కూడా రైలు స్టేషన్కు వచ్చేశారు. రైలు ఏ స్టేషన్లో అవుతుందో ఆయా స్టేషన్ మాస్టర్లందరికీ వరుసగా ఫోన్లు చేయించారు. ఇక అక్కడ ప్లాట్ఫామ్ చివరలో కూర్చుని ఏడుస్తున్న స్వాతిని చూసి ఏమైంది అని అడిగాడు ఒక పిల్లవాడు. వాడి పేరు అరవింద్. వాడు 5వ తరగతి చదువుతుండగా వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరూ ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుండి వాడు ఆ ఊర్లోనే ఉంటూ జనాలకు ఆ పని ఈ పని చేసి పెడుతూ ఉన్నాడు. కానీ వాడు ఏమడిగినా స్వాతి ఏడుస్తున్నది. తప్పిస్తే ఏమీ సమాధానం ఇవ్వలేదు. చివరికి వాడు, ఇదిగో చూడు పాప, నువ్వు తప్పిపోయావని నాకు అర్థమైంది. నిన్ను మీ ఇంటికి చేరుస్తాను ఎలాగైనా. అయితే మీ ఊరేదో, ఇల్లెక్కడో తెలియాలి కదా ముందు అన్నాడు గట్టిగా. దాంతో స్వాతి ఏడుపు ఆపి సైగలు చేయటం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి గాని అరవింద్కు అర్థం కాలేదు, ఈ పాపకి మాట్లాడటం రాదు అని. అప్పుడిక వాడు ఆ పాపకి ధైర్యం చెప్పి స్టేషన్ మాస్టర్ గారి దగ్గరకు తీసుకెళ్లాడు. స్టేషన్ మాస్టర్ గారికి సైగల భాష రాదయే. అంతలో అరవింద్కి ఒక ఐడియా వచ్చింది. ఆ పెన్ను కాగితం తెచ్చి స్వాతికి ఇచ్చి మీ అడ్రస్సు ఫోన్ నెంబరు రాయమన్నాడు. అప్పటి వరకు స్వాతి ఊరికే కంగారు పడుతూ ఉంది. కానీ ఇట్లా రాసి చూపచ్చు కదా అని గుర్తుకే రాలేదు.
ఇక ఆ తర్వాత ఆలస్యం ఏమీ లేదు. స్టేషన్ మాస్టర్ గారు వెంటనే స్వాతి వాళ్ళ ఊరి స్టేషన్ మాస్టర్కి ఫోను కలిపారు. స్వాతి వాళ్ళ అమ్మా నాన్నలు ఆయన ముందే కూర్చుని ఉన్నారు కంగారు పడుతూ. సంగతి తెలియగానే వాళ్ళకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. వెంటనే ఇద్దరూ రైల్వే పోలీసులను వెంట పెట్టుకుని వాళ్ళు స్వాతి దగ్గరికి చేరుకున్నారు. అంతవరకు రైల్వే స్టేషన్లో కూర్చుని అరవింద్తో సంతోషంగా ఆడుకుంటూ ఉన్నది స్వాతి. అమ్మా నాన్నల్ని చూసిన ఆనందంతో ఆ పాప కొద్దిసేపు మూర్ఛపోయింది. అది చూసి అమ్మా నాన్నలు చాలా కంగారు పడ్డారు. కానీ కొద్దిసేపటికి తేరుకున్న స్వాతి, అమ్మా నాన్న వీడు అరవింద్ అని మాట్లాడటం మొదలుపెట్టేసరికి ఆనందంతో పొంగిపోయారు వాళ్ళు. ఏనాటికి మాట్లాడలేదనుకున్న పాప ఎలా మాట్లాడిందో తెలియక ఆశ్చర్యంలో మునకలు వేశారు. స్టేషన్ మాస్టర్ గారు వాళ్లకు అరవింద్ని పరిచయం చేశారు. వీడు భలే తెలివైనవాడు సార్. వీడి వల్లనే మీ పాపని మీకు ఇంత త్వరగా అందించగలిగాం అని వాడి గురించి చెప్పారు. స్వాతి వాళ్ళ అమ్మానాన్నలకు కూడా అరవింద్ చాలా నచ్చాడు. వాళ్ళు కొద్దిసేపు స్వాతితో మాట్లాడి స్టేషన్ మాస్టర్ గారితో, ఇక్కడెవ్వరికీ అభ్యంతరం లేదంటే మేం అరవింద్ని మాతో పాటు తీసుకెళ్తామండి. మా పిల్లవాడుగా పెంచుకుంటాం, చదువు చెప్పించి ప్రయోజకుడిని చేస్తాం అన్నారు. ఊరి వాళ్ళంతా కలిసి మాట్లాడుకుని ఆ రోజు సాయంత్రమే అరవింద్ని స్వాతి వాళ్ళ వెంట పంపారు. అట్లా అరవింద్కి మళ్ళీ ప్రేమాభిమానాలు ఆప్యాయతలతో నిండిన కొత్త జీవితం దొరికింది. స్వాతికి మంచి అన్న దొరికాడు. తర్వాతి కాలంలో అరవింద్ బాగా చదువుకుని గొప్ప డాక్టర్ అయి తన ఊరికి పెంచిన తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చాడు. స్వాతి కూడా డాక్టర్ అయింది. అన్నకు తగిన చెల్లెలు అనేవాళ్ళు వాళ్లను చూసిన వాళ్ళంతా. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? బాగుంది కదా? మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.